హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీ మామ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇప్పటి నుంచి అయితే వీడియో కంపల్సరీ రోజు పెడతానమాట. కొంచెం అవ్వలేదు అంటే సంబరాలు అవ్వడం, ఇంకా మా చెల్లెళ్ళు వచ్చారని చెప్పాను కదండి. సో వాళ్ళు వెళ్ళారు, ఇంకా నేను అక్కడే ఒక 5 days ఎక్స్ట్రా ఉండిపోయాను అమ్మ వాళ్ళ దగ్గర. ఇంకా అందుకనే ఇంకా అవ్వలేదన్నమాట. అందుకనే ఇంకా వచ్చేసి సండే రోజు అనమాట ఈ వ్లాగ్. మార్నింగ్ ఇప్పుడు ఇంకా క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంక ఇల్లు గట్ట తుడుచుకొని టిఫిన్ గట్ట చేసి మేమైతే ఒకళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అది కూడా మా ఎవరో ఇంటికి కాదండి, మా చుట్టాల ఇంటికే, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఆ ఇల్లు కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. అయితే వెళ్ళినప్పుడు మార్కెటింగ్ పని కూడా కొంచెం ఉందన్నమాట. ఇది మార్నింగ్ సండే అయితే మార్నింగ్ అనమాట. మా హస్బెండ్ ఇంకా లెగలేదు, పాప కూడా పడుకొని ఉంది. ఈలోపు నేను నా పనులన్నీ చేసుకుంటే ఇంకా బేగ అవుతుంది. పాప లెగిస్తే మళ్ళీ దానికి పనులన్నీ ఉన్నాయి కదండి చేయడానికి. ఇంకా పాపకు కూడా స్నానం గట్రా చేయించి రెడీ అవ్వాలి కదా, ఇంకా ఆ పనులు అయితే ఉన్నాయి. ఈలోపు నేను ఇల్లు గుమ్మాలు తుడుచుకొని ఇంకా దీపం గట్రా పెట్టేసుకుందామని ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను చెప్పాను కదండి మా 2 ఫ్లోర్లని, కింద ఫ్లోర్లని అయితే బళ్ళు గట్రా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇంకా నేను ఈ కింద మెట్ల వరకు మొత్తం తుడాలన్నమాట పైలెళ్ళి. ఇంక ఇవన్నీ తుడుస్తున్నాను. ఈరోజు అయితే మా హస్బెండ్ బండి ఇక్కడ పెట్టలేదు, పక్కన వాళ్ళ ఇంట్లో పెట్టారు. నేను చెప్పేశాను కొంచెం ఇవాళ పెట్టక ఇవంతా కడగాలి కొంచెం అనేసి అని చెప్పాను. అందుకనే మా పక్క వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లోనైతే పెట్టారనమాట. మా ఫ్రెండ్ వాళ్ళకి చెప్పాం కొంచెం ఇవాళ ఒక్కరోజు అక్కడ ఉంచుతామని. సో వాళ్ళ ఇంట్లోనైతే పెట్టారనమాట. ఇంకా అందుకనే నేను శుభ్రంగా ఇంకా తుడిచేసుకుంటున్నాను. తుడిచిన తర్వాత వాటర్ వేసి కడిగేయాలి. మోటార్ అయితే వేసాను, ఆ మోటార్ అవుతుంది. మోటార్ అయిన తర్వాత ఇంక ఇవంతా కడగాలి. కడిగినప్పుడే సగం టైం అయిపోతుంది అనమాట. ఇంకా చాలా డస్ట్ అయితే వచ్చేస్తుందండి కింద, అంటే రోడ్ పాయింట్ కదా మాది. ఇంకా ధూళి అయితే బాగా వస్తుంది అనమాట. నేను 3 times కంపల్సరీ తుడుస్తాను. వంట మొత్తం అయిపోయిన తర్వాత వంటగది తుడిచినప్పుడు తుడిసేస్తానమాట ఒక చుట్టూ. ఎందుకంటే ధూళి ఉంటుంది కదా, మళ్ళీ పాప ఇప్పుడే పాకుతుంది, ఇంకా కొంచెం నుంచోడం గట్టా చేస్తుంది, ఇంకా నడిస్తే గట్టా మళ్ళీ ధూళి వస్తుంది. అది కూడా ఇంకా డస్ట్ కూడా ఎక్కువ వస్తుంది, జలుబు గట్టా పట్టేస్తుంది. అందుకనేసి ఇంకా నేను అడుగుతున్నాను అనమాట. ముందు 2 అంటే వారంకి ఒకసారి కడిగేదాన్ని, ఇప్పుడు 2 times అలా తుడిసేదాన్ని. ఇప్పుడు అలా కాదు, 3 times ఎలాగైనా తుడాలి, డస్ట్ అయితే వస్తుందని. చూడండి అంత డస్ట్. ఇంకా ఇక్కడ బండి కూడా పెడతారు కదా, బండి మట్టి కూడా అన్నమాట ఎక్కువ వస్తుంది. ఇదిగోండి శుభ్రంగా తుడిచేసాను. ఇంకా ఇక్కడ చెత్త అయితే నేను పెట్టేశాను అనమాట. అంటే బయట షాప్స్ అన్నీ ఓపెన్ చేసేసారు. అంటే 7:30 అలా అయిపోయిందనమాట. ఇవాళ లెగడం లేట్ అయిపోయింది, నైట్ పాప పడుకోలేదు. సో అందుకని ఇంకా లెగిసినప్పటికి 7:30 అలా అయిపోయింది. ఇంకా షాప్స్ అయితే ఓపెన్ చేస్తారనమాట. నేను ఇంకా బయటికి అయితే వెళ్ళలేదు, నైటీలో ఉన్నాను కదా, ఇంకా వెళ్ళడం అవ్వదు అనేసి. ఇంకా మా హస్బెండ్ లెగిస్తే ఇంకా బయట ఊడ్చేస్తారు. అంటే డస్ట్ తీసి పడేయడమే అనమాట. డస్ట్బిన్ ఉంది, నేను ఒక దగ్గర అయితే పెట్టేశాను అంతా. వాళ్ళు ఇంకా పడుకునే ఉన్నారనమాట. నేను చూసి చూడనట్టు వీడియో అయితే తీసేసాను. ఇంక ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ లేచిన లోపు టిఫిన్ కూడా రెడీ చేసేస్తే అయిపోతుంది. లేదంటే అన్నీ ఒకేసారి పడిపోతాయండి. ఇంకా పాపకు నేను స్నానం చేయించి రెడీ చేసి వెళ్ళేటప్పటికి 1 గంట టైం పాప దగ్గరే అయిపోతుంది అనమాట. సో అందుకని ఇంకా నేను నైట్ అన్నం ఉంది, అదైతే నేను ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. ఎగ్స్ ఉండాలా, సో అవేసి ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను, ఇద్దరు తినేయచ్చు అని. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వంట పని గట్టా ఉంటుంది. మనం పుట్టింటికి వెళ్తే కంపల్సరీ మన పనే ఉంటుంది కదండి, వంట పని. ఇంకా వెళ్ళాలి. మా చెల్లి కూడా మళ్ళీ వస్తుందన్నమాట. సో అందుకనే ఇంకా వెళ్ళి ఇంకా పని అయితే అక్కడ ఉంది. ఇంకో చిన్న పని మీద అయితే వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా వెళ్ళను, అంటే 5 days అక్కడే ఉండిపోయానని చెప్పాను కదండి. వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకొని అయితే ఉండిపోయాను. ఇంకా కొంత పని అయితే ఉండిపోయింది. డోర్స్ అయితే ఇంకా క్లీన్ చేయాలి, ధూళి ఉన్నాయి, ఇంకా క్లీన్ చేయలేదు, కొద్దిగా చేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్కి అయితే అసలు టైమే అవ్వదు అనమాట. అంటే మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చినప్పటికి 10:30 అలా అయిపోతుంది.
ఇంకా అందుకనే అవ్వదు. ఇంకా నైట్ అయితే పాప అయితే పడుకోదు కదా, ఇంకా నిద్ర కూడా ఉండడం లేదు మా ఇద్దరికి సరిగ్గా. సో అందుకనే ఇంకా నేనే చేసుకోలే పని అయినాను. ఇంకా నేను ఫ్రైడ్ రైస్ చేసిన తర్వాత కొంచెం ఖాళీ ఉంటే కొన్ని పనులు అయితే చేసుకున్న తర్వాత ఇంకా పాపకు లేపి ఇంకా దాని పనులన్నీ చేసుకొని ఇంకా రెడీ అవ్వాలన్నమాట. నేను చెప్పాను కదండి చిన్న పని మీద అయితే వెళ్తున్నామని. అది నేను అప్కమింగ్ వీడియోస్లోనైతే చెప్తాను ఏ పని మీద అయితే వెళ్ళామో అని. ఇది సండే రోజు వ్లాగ్. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే తెలిసిపోతుంటుంది కదా. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అయితే నాకు ఒకళ్ళు చెప్పారు కంటెంట్ అనేది సరిగ్గా లేకపోతే సబ్స్క్రైబ్స్ కూడా రారు అని. నేను నాకు తోచింది నాకు ఎలా చేయాలో అలాగే చేస్తున్నాను నాకు తెలిసిన మట్టుకు. ఇంకా అంటే నాకు అంతగా తెలీదు. సో నేను కొంచెం యూట్యూబ్ చూసే నేనైతే నేర్చుకొనే చేస్తున్నానండి. ఎవరికి అడిగి అయితే ఆధారపడి అయితే నేను చేయడం లేదు. నాకు నచ్చినట్టు అయితే నేను చేస్తున్నాను అనమాట. సో అది ఏమో చాలా మందికి నచ్చడం లేదేమో అని అయితే అనుకుంటున్నాను. సో నచ్చితే ఏవైనా తప్పుగా మాట్లాడి వీడియోస్లో ఏవైనా తప్పుగా ఉంటే అంటే నేను సరిగ్గా చేయకపోతే ఎడిటింగ్ గట్రా కొంచెం చెప్పండి, నేను నేర్చుకుంటాను. సో అది ఇంకైతే నేను ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను. ఇంకా చాలామంది అంటే మా రిలేటివ్స్లో చాలామంది అంటున్నారు ఎందుకు ఇవన్నీ సోషల్ మీడియా, చాలామంది కామెంట్స్ పెడతారు, అందరూ పెడతారు అని అనుకుంటే మేము ముందుకు ఇంకా వెళ్ళలేము కదండి. సో మొన్న అయితే అక్కడ అన్నారనమాట. అందుకే నేను కొన్ని సంబరాలు వీడియోస్ తీయడం కూడా నాకు కుదరలేదు. కొన్ని అయితే తీశాను. ఏంటంటే పలహారాలు అయితే నేను అమ్మవారు ఉన్న వారం రోజులు మార్నింగ్ పలహారం అయితే ఇచ్చాను కదా అమ్మవారికి. అవైతే 3 వారాలు అయితే 3 రోజులు తీశాను. ఆ తర్వాత తీయడం కుదరలేదు పాపతో. అది కూడా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి. మార్నింగ్ నేను వెళ్ళి వచ్చి ఇంకా ఇవన్నీ చేసుకున్నప్పుడు అవ్వలేదు. ఇంట్లో చుట్టాలు కూడా ఉండాలి. సో అందుకనే తీయడం కుదరలేదు. మా చెల్లి అయితే వీడియోస్ ఉన్నాయి మా చెల్లి దగ్గర, అవి తీసుకొని నేనైతే మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను సంబరాల వీడియోలు చూసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇంతలో మా హస్బెండ్ కూడా లేచారు. ఆ తర్వాత అయితే నేను మళ్ళీ వెయిట్ చేశాను అనమాట. ఫ్రైడ్ రైస్ అయితే పెట్టేస్తున్నాను ఇద్దరికి. దానికైతే ప్లేట్లో వేసి ఇస్తున్నాను. ఫ్రెష్ అయ్యి వచ్చారు, ఇంకా నేనైతే తినాలి. ఇంకా నేను అదే ఆలోచిస్తున్నాను, ఫస్ట్ తినేయాలా పాపకు రెడీ చేయాలా అని. ఇంకా అయితే పాప లెగలేదు. 8:30 9 అవుతుందండి టైము దగ్గర. సో అది ఇంకా పాపకేమో లేపి ఇంకా రెడీ చేసి మేమైతే కిందకి దిగినప్పటికి 10:30 అయిపోయిందండి. టైం 10:30 11 అయింది. అయితే దారిలోని చేపలు అయితే తీసుకుంటున్నాం అనమాట. మరి డాడీ ఏం తెచ్చారో ఇంకా తెలీదు. మేమైతే చేపలు అయితే తీసుకొని వెళ్తున్నాము. చేపలు అయితే బాగున్నాయి కదా అనేసి ఇంకా తనైతే క్లీన్ చేస్తున్నారు. మా ఇంటి కిందనేనండి, అంటే మా ఇంటి దగ్గర అమ్ముతుంటారు ఒక అతను, తెచ్చి పక్కన పెట్టి. ఇంకా మార్కెట్లోకి వెళ్ళాలంటే ఇంకా టైం లేట్ అయిపోద్ది, ఇప్పుడే 10:30 అంటే 11 అయిపోయింది అనేసి. ఇంకో అదిగోండి ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి బ్లూ కలర్ది, అదే అనమాట మేము ఉంటుంది ఇల్లు. ఇది ఇక్కడ చేపలు అయితే అమ్ముతున్నారు. సో అవైతే తీసుకొని ఇంకా వెళ్ళాలి. కటింగ్ అయితే చేసేస్తున్నారనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము. ఇంకా ఇవన్నీ నేను కొంచెమే రోడ్ చూపిద్దామని ఒక దుక్కు పాపను పట్టుకొని ఇంకో దుక్కు అయితే ఇలా చూపిస్తున్నాను. పాప కూడా అలా చూస్తుందన్నమాట. తనైతే నుంచింది కదా అలా చూస్తుంది. ఎండ అయితే చాలా ఉందండి. ఇంకా గబగబా వెళ్ళిపోదామని ఇంకా రెడీ అయిపోయి మా హస్బెండ్ అయితే అరుస్తున్నారు, ఏంటి వీడియో తీస్తున్నాం పాప ఉంది కదా అని. ఇంకైతే వీడియో ఆపేసాను. ఇంటికి వెళ్ళేసరికి మా నాన్న కూడా తెలిసింది ఏంటంటే చికెన్ తెచ్చారంట. సో మేమైతే చేపలు తీసుకొచ్చాం కదా, అవైతే ఫ్రై చేసేసాను. కొన్ని ఫ్రై చేసి కొన్నేమో కర్రీ చేశాను. కొన్ని అయితే ఫ్రై చేసేస్తాను, ఇంకొన్నేమో కర్రీ కోసమని ఉంచేసాను. కర్రీ చేసి ఉంచేసామన్నమాట, నైట్కే పనికి వస్తుంది అని. ఇంకా చుట్టాలు కూడా కొంతమంది ఉన్నారు, ఇంకా వెళ్ళలేదన్నమాట. సో అందుకనే ఇంకే పనులన్నీ అయిపోతున్నాయి. ఇంకా సాంబార్ కూడా చేసామన్నమాట. సాంబార్ అంటున్నాను, పప్పుచారు అయితే చేసామన్నమాట.
అంటే చికెన్ కూర ఉంది కదా, కొంచెం అంటే చేపలు వేపాము. ఇంకా సాంబార్ ఏం చేస్తాంలే అని పప్పుచారు అయితే చేసామండి. చేపల ఫ్రైలోకి పప్పుచారు అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. మీ అందరికీ ఇష్టమో కాదో, ఎవరెవరికి ఇష్టమో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా ఫ్రై కోసం అయితే నేను రెడీ చేసేస్తున్నాను అనమాట. ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వంట మాత్రం నాదేనండి. అది ఎవరికైనా తప్పదు, చేయాలి. అంటే రెస్ట్ తీసుకుందామని వస్తాం కానీ అందరు ఉంటున్నప్పుడు ఇంకా చేయడం, మమ్మీకి ఇంకా చెప్పడం కుదరదు కదా, ఇంకా అందుకని ఇంకా మేమే చేయాలి. మా చెల్లి అయితే మసాలాలు గట్టా రెడీ చేసి ఇచ్చేసింది అనమాట. సో ఇంకా నేనైతే అన్నీ ప్రిపరేషన్ చేసేస్తున్నాను. నేను చేపల వేపుల్లో ఖాళీ అల్లం పేస్టు, ఉప్పు, కారం, పసుపు వేస్తానండి. కొంచెం గరం మసాలా ఉంటే వేస్తా, లేకపోతే లేదు. ఇలాగే ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది, క్రిస్పీగాను, మధ్యలో మెత్తగా చాలా బాగుంటుంది, పైకి క్రిస్పీగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానే కానీ నాకైతే దగ్గు వచ్చేస్తుందండి. హెల్త్ కొంచెం బాగాలేదు, కొంచెం దగ్గు జలుబులా ఉందన్నమాట. ఇంకా మాకైతే ఏసీ అలవాట్లేదు కదా, అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది కానీ నేనైతే పడుకోవడం లేదు. ఇంకా ఎండలోనే అయితే పడుకోవడం. మొన్న వెళ్ళిన 5 రోజులు అనమాట, కొంచెం ఏసీలో కొంచెం బయట తిరగడం ఇవన్నీ అవడం వల్ల అంటే వేడి ఇదైపోయి నాకైతే కొంచెం జలుబును, గొంతు అయితే దగ్గు అయితే వచ్చేస్తుంది అనమాట, పొడి దగ్గులాగా. ఇంకా అందుకనే వాయిస్ ఇస్తున్నప్పుడు కొంచెం వాయిస్ ఇదిలా ఉంటుంది, ఏమనుకోకండి. చికెన్ కూర అయితే చేసేస్తున్నాను. ఇవన్నీ చికెన్ కూర సగం అయిపోయింది, మసాలా అయితే వేగిపోయింది అనమాట. ఒక దుక్కు ఇది, ఒకవైపు అయితే ఇలాగ ఫిష్ అయితే చేద్దామని అనుకున్నాను. ముందైతే కలిపి పెట్టేసుకున్నాను. పప్పుచారు అయితే చేశాను అనమాట. పప్పుచారు మరుగుతుంది. ఇంకైతే తాలింపు అయితే పెట్టేసిన తర్వాత అప్పుడు చేపలు అయితే లాస్ట్లో వేపుదామని చేపలు కలిపి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఒక దిక్కు చికెన్ కూర ఇది అయిపోద్ది అని. ఇంకా అన్నం అంటే బయట కట్టెల పొయ్యి మీద అయితే పెట్టేశారనమాట డాడీ, అంటే పెద్ద కొండ మీద. ఇవి అయితే చిన్నవే కదా, ఇంట్లో పెట్టేయచ్చా, అంటే ఇంట్లో చేసేయచ్చా అని చేసేసాను నేను. బయట కూర్చొని చేయడానికి ఏం కాదండి, అంటే దగ్గు వస్తుంది కదా, ఇంకా పొగలో ఇంకా ఎందుకు అని కూర్చోలేదు. ఇంకా కడాయికి అయితే నేను కొంచెం ఉల్లిపాయ అన్నది రాస్తున్నాను, ఎందుకంటే చేప ముక్కలు వేస్తే పట్టకుండా ఉంటుందని. అందుకని ఇంకా చేపలు అయితే వేపేసుకోవాలి కాబట్టి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇలాగ అంటే సింపుల్గా మసాలాలు ఎక్కువ లేకుండా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. సాంబార్ అయితే మరుగుతుంది ఒక దిక్కు, తాలింపు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇది ఆయిల్ హీట్ అయిపోయింది కదా, చికెన్ అయితే ఏటి మాట్లాడుతున్నా నాకే అర్థం అవ్వట్లేదు. ఫిష్ అయితే వేసేస్తున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి అండి, బాగుంటుంది. అది కూడా పప్పుచారులో అయితే చాలా బాగుంటుంది, అందరికీ తెలిసిందే, నేను ఇంకేం చెప్పాలి వివరంగా. ఇంకా ఏం చెప్పాలంటారు, బోల్డ్ ఉన్నాయి చెప్పడానికి. సో నేను ఇంకా వీడియోస్ పెడతాను కదా, చెప్తానన్నమాట, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మాకైతే ఒక పెళ్ళి కూడా పడ్డదనమాట. ఒడియా వాళ్ళది, మన తెలుగు వాళ్ళది కాదులేండి, ఇక్కడ ఒడియా వాళ్ళు ఎక్కువ కదా, ఒడియా వాళ్ళది ఒక పెళ్ళి పడింది. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. దాని గురించి అయితే నేను సారీ కట్టుకోవాలో ఏంటో అని ఆలోచిస్తున్నాను. అంటే నైట్ పూట ఇంకా ఎందుకని అన్ని పట్టు చీరలే ఉన్నాయండి, ఫ్యాన్సీ శారీస్ అయితే ఇట్లా లేవన్నమాట. అంటే నైట్ చీరలు కదా, అంటే పార్టీ కదా, నైట్ టైంలోనే సారీ పార్టీ వేర్ది కట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి అనమాట. అంతే. అయితే ఒక సారీ ఉంది, ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదు నేను, ఇంకా అదైతే స్టిచ్ చేసుకోవాలి. నావన్నీ పనులు అంతేనండి, అన్నీ అప్పటికప్పుడు స్టిచ్ చేసుకొని వేసుకొని వెళ్తాను అనమాట. ఏంటంటే బయట అన్నీ కుడతాను కానీ నా బట్టలు నేను కుట్టుకోవడానికి టైం ఉండదు. మా అమ్మ అందుకే రోజు ఎప్పుడు చూస్తుంది, ఏంటో ఈ చీర ఇంకా కుట్టుకోలేదా, ఇది అదని అరుస్తూనే ఉంటుంది. మీకు ఇంకా వీడియోలో చూపిస్తాను ఎన్ని చీరలు ఉన్నాయో కుట్టవలసినవి, చూద్దరు. కానీ దాదాపు ఒక 10 దగ్గర ఉంటాయండి బ్లౌజులు నావైతే.
ఇప్పుడు వరకైతే స్టిచ్ అన్నది నేను చేసుకోలేదు. కొన్ని చెల్లి పెళ్ళికి వచ్చినవి ఉన్నాయి, కొన్ని అయితే చెల్లి పెళ్ళి కోసం నేను కొనుక్కున్న చీరలు కూడా ఉన్నాయి. అంటే టైం అయ్యి నేను నా కోసం కుట్టుకోక అంటే నా పట్టు చీర కట్టుకొనే వెళ్ళాను అనమాట అలా పెళ్ళికి. మరేం చేస్తాము, పనులు బట్టి ఇంకేంటి కుడతానని ఫస్ట్ అయితే చెల్లి బట్టలు అవన్నీ కుట్టినప్పటికే నాకు టైం అయిపోయింది. అవన్నీ చూపిస్తాను నేను మా చెల్లి మ్యారేజ్కి ఏ చీర కట్టుకున్నానో ఏంటో అనేసి. ఇంకా వీడియోస్ మీరు పెట్టమంటే పెడతానమాట, లేదంటే లేదనమాట. అంటే చెల్లి మ్యారేజ్ వీడియోస్ అనమాట. ఇదిగోండి చేపలన్నీ అయితే వేపేసాను. నేను మీకు కొన్నే చూపిస్తున్నాను చేపడము. అంటే ఎక్కువే మేము ఒక 5 కిలోల దాకా తీసుకున్నాం అనమాట చేపలు. సో నేనైతే కొన్నే మీకు చూపిస్తున్నాను, అంటే ఫ్రై చేసినవి. ఇంకొన్ని వేపుతాను, అంటే నుంచొని వేపాలి కదా, ఇంకొన్ని వీడియో తీసేసి కొన్ని అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. చికెన్ అయితే ఇది పెద్ద కడాయి అండి. వీడియోలో అయితే ఇలా కనిపిస్తుందేమో నాకైతే తెలీదు. మరి కొద్దిగా లేంటి, చికెన్ ఎక్కువ కాదు, కొంచెం బిర్యానీ చేశారు, అందుకనే కర్రీ అయితే నేనే చేస్తాను. కొంచెం బిర్యానీలోకి చికెన్ సగం వేసేసారనమాట. నేను కొంచెం ఉంచేసి ఒక్కొక్క అరకిలో దాకా ఇదేమో కర్రీ అయితే చేసేసాను అనమాట. ఇంకా చికెన్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఫిష్ అయితే ఇలా పెట్టి మీకు చూపిస్తున్నాను గిన్నెలోని. ఇంకా బోల్డ్ ఉన్నాయి, ఫ్రై చేయాలి. పప్పుచారు కూడా అయిపోయింది, తాలింపు అయితే పెట్టేశాను. కొంచెం కచంబరం చేశారు కాబట్టి ఇంకా పప్పుచారు అయితే నేను కొద్దిగా చేశాను. అంటే చాలామంది తిన్నోళ్ళు ఉన్నారు కదండి బిర్యానీ, సో వాళ్ళ కోసం అయితే ఇదనమాట. ఇదిగోండి ఇంకా బొర్ర ఇవన్నీ లాస్ట్ది అనమాట మీకు చూపిస్తుంది, ఇది లాస్ట్ పాయింట్. సో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి ఇదైతే ఇల్లు అనమాట మా మమ్మీ వాళ్ళది. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ ఫోటో అయితే ఉంది చూడండి. ఈ ముగ్గు నేనే వేసానండి, ఎలా ఉందో చెప్పండి. లాస్ట్కి చూడండి, లాస్ట్ వరకు నా వీడియో ఎలా ఉందో చూసి చెప్పండి. ఇక్కడైతే సోఫాలు అయితే వేసేసారనమాట, అందరు బయట కూర్చోన్నారు టెంట్ కింద. ఇది పక్కన దడి, మాకు అటు సైడ్ దడి అనమాట. ఇది ఒక్కరోజు చూపిస్తాను ఈ ఇల్లు కూడాను. ఇదిగోండి మా మమ్మీ డాడీ ఫోటో అయితే ఇంకా ఉంది అనమాట. ఈ బొమ్మలన్నీ మా చెల్లివేనండి. బోల్డ్ బొమ్మలు ఉన్నాయి మా ఇంట్లోని, ఇక్కడ ఉన్నాయి, ఆ ఇంట్లో ఉన్నాయి. ఇంకా మా ఇంట్లో అయితే లేవు, ఇంకా మేము కొనలే. ఈ బొమ్మలే అయితే వాడేస్తాం మా పాప కోసం అని. ఇదిగోండి ఇది మా మమ్మీ డాడీ మ్యారేజ్ ఫోటో అనమాట. బాగుందా, ఎలా ఉందో చూసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.